శ్రీ గణేశాయ నమః, శ్రీ గురు దత్తాత్రేయ నమః. మనం ఈ రోజున ఈ వీడియోలో అక్టోబర్ మాసంలో మేషరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందామా. మేషరాశి అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిక 1వ పాదం ఈ మేషరాశిలోకి వస్తుందమ్మా. అయితే ఈ రాశిలో ఉన్న స్త్రీలకి పురుషులకి ఈ మాసంలో గ్రహ సంచారం మిశ్రమ ఫలాలు కనిపిస్తున్నాయి. అయితే కొన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి, కొన్ని పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి. అయినా సరే మీరు కంగారు పడాల్సిన పని అయితే లేదు, ధైర్యంగా ఉండండి. అయితే ఆర్థిక విషయంలో పర్వాలేదు, ఆర్థికంగా బాగుంటుంది, సమయానికి ధనం ఏదో విధంగా చేతికి అందుతుంది. కానీ అధిక ఖర్చులు ఉంటాయి, అధిక ఖర్చులు, అనవసరమైన ఖర్చులు, ఏదో గృహానికి సంబంధించింది కానీ, లేదా వాహన రిపేర్ కానీ, లేదా శుభమూలక ధనం అవ్వడానికి కూడా అవకాశం ఉంది. కానీ మీరు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త వహించాలమ్మా. ఆరోగ్య విషయంలో మీరు జాగ్రత్త వహించాలి. ఏమాత్రం అనారోగ్య పరిస్థితి ఏర్పడినా మీరు తప్పకుండా వెంటనే వైద్యుని సంప్రదించండి. అలాగే ప్రయాణ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ప్రయాణాలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. తప్పనిసరి కాస్త దూర ప్రయాణం చేసేవాళ్ళు భగవన్నామ స్మరణ చేసుకుని వెళ్ళండి అమ్మా, సరిపోతుంది. ఇకపోతే ప్రభుత్వ సంబంధించిన వ్యవహారాలు ఈ మాసంలో మీకు అతి కష్టంగా అవుతాయి. ప్రభుత్వ సంబంధించిన పనులు ఏమైనా ఉంటాయి మీకు, అది కొంచెం గట్టి ప్రయత్నం చేసుకోవాలి. అలాగే ఏమైనా ఆర్థిక లావాదేవీలు కానీ, పెట్టుబడి విషయంలో కానీ జాగ్రత్తగా ఉండాలి. దేని మీద కూడా అనవసరంగా ఏది కూడా ఇన్వెస్ట్ చేయవద్దు. కొన్ని విషయాల్లో అనుభవజ్ఞ సలహా తీసుకుంటే మంచిది. కొన్ని విషయాల్లో మీ సొంత అభిప్రాయం, సొంత సలహాలు కాకుండా అనుభవజ్ఞులు ఉంటారు, అనుభవజ్ఞ సలహా తీసుకుంటే మీకు మేలు జరుగుతుంది. ఇకపోతే వృత్తిపరంగా బాగుందమ్మా. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా ఆ వృత్తిలో రాణింపు ఉంటుంది, గుర్తిస్తారు మిమ్మల్ని గుర్తించి మీకు మంచి అవార్డులు రావడానికి, గౌరవ పురస్కారం రావడానికి కూడా అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే శత్రుపీడ మిమ్మల్ని వెంటాడుతుంది, శత్రుపీడ వెంటాడుతుంది. అలాగే బ్లడ్ రిలేషన్స్ అంటే మీ రక్త సంబంధీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కాస్త ఈ మాసం చికాగ్గా ఉంటుందమ్మా. ఏమీ లేదు, మాట పట్టింపులకు వెళ్ళవద్దు, మాట పెంచుకోవద్దు, కాముగా ఉంటే చాలు, అంతే. ఇకపోతే మీ మనోబలం ఏదైతే ఉందో అది ఒకటే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆత్మవిశ్వాసంగా ఉండండి, ఆత్మస్థైర్యంగా ఉండండి, మనోబలంతో ఉండండి, మనోనిబ్బరంగా ఉండండి. మీ పనులు మీరు చేసుకుని వెళ్ళిపోండి, మీకు మేలు జరుగుతుంది. అంతేగాని భగవంతుడా నా పరిస్థితి ఇదేనా అని డీలా పడిపోకూడదు. ఎప్పుడు కూడా ఎవరు కూడా డీలా పడిపోవద్దు. ధైర్యంగా అడుగు ముందుకు వేసి పరిస్థితి అన్వయం చేసుకుని ముందుకు సాగండి. అప్పుడే మనం సక్సెస్ అవుతాం. ఏది వచ్చినా సరే తోసల దాటకట్టు ఆలోచించండి, అడుగు ముందుకు వేయండి, మీరు సక్సెస్ అవుతారు. ఇకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి బాగుంది, కానీ కాస్త శ్రమ ఎక్కువ ఉంటుంది. అలాగే స్పెక్యులేషన్ పర్వాలేదు. షేర్ మార్కెట్ వరకు కూడా బాగుంది. ఇక ప్రైవేట్ కాంట్రాక్ట్స్ కూడా బాగుంది. అలాగే మోటార్ ఫీల్డ్ వరకు కూడా బాగుంది. ఇక సినిమా టీవీ రంగం వారు అంటే కళాకారులు ఎవరైతే ఉన్నారో మీకు కూడా బాగుందమ్మా, పర్వాలేదు. అవకాశాలు వస్తాయి, కానీ ఉపయోగించుకోండి దాన్ని. కొంచెం కష్టపడాలా. కొన్ని సందర్భాల్లో అవకాశాలు వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతుంటాయి కూడా, అలాంటి సందర్భాలు కూడా ఉంటాయి. కానీ కంగారు పడద్దు, ప్రయత్నం చేసుకోండి. ఇకపోతే రాజకీయ నాయకులకు మాత్రం ఈ మాసం కాస్త గడ్డు కాలం చెప్పుకోవచ్చు. ధనం మాత్రం మంచి నెలలో ఖర్చు అవుతుంది. శత్రువులు వెంటాడతారు మిమ్మల్ని. నరదిష్టి మాత్రం ఎక్కువ ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండండి, చూసుకోండి. ఇక అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది, జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది. అలాగే ఉద్యోగస్తులకి ప్రైవేట్ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ ఉన్న ఉద్యోగం కూడా బాగుంది, చక్కగా ఉంది. అయితే పై అధికారి నుంచి ప్రశంసలు పొందుతారు, కానీ స్థల మార్పులు కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకి
కాస్త స్థల మార్పులు కనిపించిన అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయమ్మా. ఇకపోతే విద్యార్థులు మాత్రం చక్కగా చదువుతారు, అలాగే చదవాలి. ఏ విధమైనటువంటి వ్యాపకలు పెట్టుకోవద్దు, చక్కగా చదవండి. ఇకపోతే వివాహం కాని వారు కూడా ప్రయత్నం చేసుకోండమ్మా. వివాహ శుభ గడియలు రావడానికి అవకాశం ఉంది. అయితే మీరు ఇది కేవలం ఈ రాశి ఫలాలు ఈ అక్టోబర్ మాసంలో నేను చెప్పే రాశి ఫలాలు మీకు గోచార ఫలితాలమ్మది. ఇది మీకు ఒక 40% 40% వరకు వర్తిస్తుంది. మిగతా 60% మాత్రం మీ జన్మ జాతకాన్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే నేను చెప్పిన కొంతమందికి జరగచ్చు, కొంతమంది జరగకపోవచ్చు. ఎందుకంటే నాకు కాల్స్ వస్తున్నాయి, గురుగారు మీరు చెప్పిన జరిగిన కొంతమంది, జరగలేదని కొంతమంది కాల్స్ వస్తున్నారమ్మా. అందుగురించి నేను విశదగించి నేను చెప్తున్న ప్రతి వీడియోలో కూడా నేను చెప్తుంటాను. ఈ గోచార ఫలితం 40% నమ్మండి, మిగతా 60% మీ జన్మ జాతకం, జన్మ లగ్నాతో ఉన్న ఆ యొక్క గ్రహాల యొక్క పరిస్థితి, జరిగే దశ, అంతర్దశ ఇవన్నీ చూసుకోవాలా. అందుగురించి దయచేసి నా వీడియో చూసి వీక్షకులు గమనించండి. ఇకపోతే ఈ అక్టోబర్ మాసంలో మేషరాశి వారు నేను చెప్పే కొన్ని పరిహారం చేసుకోండమ్మా. తప్పకుండా మీకు మేలు జరుగుతుందమ్మా, తప్పకుండా మేలు జరుగుతుంది. అది ఏమిటి అంటే మీరు ఈ అక్టోబర్ మాసంలో ఎక్కువ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవాలి, అలాగే లక్ష్మీనరసింహస్వామి ఆరాధన చేసుకోవాలి. అంటే ఏమిటయ్యా, ఏమి లేదన్న మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి వారికి అంటే శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి పంచామృత స్నానాభిషేకం చేయించండి, ఒక మంగళవారం చేయించండి. అలాగే కిలోంపావు ఎర్ర కందులు ఎర్రటి వస్త్రంలో మూట కట్టి అయ్యగారికి దానం చేయండి, బ్రాహ్మణులకు దానం చేయండి. అలాగే లక్ష్మీనరసింహస్వామి వారికి కూడా మంగళవారం రోజు మీకు దగ్గరలో ఉంటే లక్ష్మీనరసింహస్వామి దేవాలయం మీ దగ్గరలో ఏముంటే వెళ్ళండి, స్వామిని దర్శించుకోండి, అర్చన చేయించుకోండి. ముఖ్యంగా లక్ష్మీనరసింహస్వామి వారికి తులసిమాల అంటే చాలా ఇష్టం, చాలా ప్రీతి. మీరు ఏది తీసుకెళ్ళకపోయినా స్వామివారికి ఇష్టమైన తులసిమాల సమర్పించండి, స్వామివారికి ఇష్టమైన ఎర్రటి పళ్ళు సమర్పించండి. అంటే దానిమ్మ, యాపిల్ వగేరా, మీకు మేలు జరుగుతుంది. ఇకపోతే గోవుకు ఆహారం పెట్టండి, అంటే పచ్చగడ్డి వేయండి అంతే. నానా పప్పులు ఏం పెట్టదు, దాన్ని ఇబ్బంది పెట్టదు. దయచేసి పచ్చగడ్డి పెట్టండి, గోవుకి గడ్డి దానా పెట్టండి అంతే. లేదంటే గోశాలలో దానా నిమిత్తం ఎంతో కొంత మీరు సహాయం చేయండి, సరిపోతుంది. ఇకపోతే భిక్షగాలు ఎవరైనా తాసపెడితే భిక్షగాలకి కాస్త ఆహారం పెట్టండి, ఏదో బ్రెడ్, అరటిపండు ఏదో పెట్టండి. అలాగే పావురాలకి జొన్నలు వేయండి, పిచ్చుకలకు ధాన్యం వేయండి. అలాగే కుక్కలు కనిపిస్తే తప్పకుండా అమ్మా, కుక్కలు కనిపిస్తే ఏ రోజైనా సరే కాస్త పెరుగన్నం పెట్టండి అమ్మా, లేదా బిస్కెట్ పెట్టండి, లేదంటే బ్రెడ్ పెట్టండి అమ్మా. ఇక మీరు ఈ అక్టోబర్ మాసంలో ఈ నవరాత్రులు, దసరా నవరాత్రులు కాబట్టి మీ అందరూ కూడా చక్కగా అమ్మవారిని దర్శించుకోండి. నవరాత్రులు దుర్గా అష్టోత్తరం చదవండి. దుర్గాదేవి గుళ్ళు ప్రతి చోట అమ్మవారి దేవాలయం ఉంటాయి. దుర్గాదేవి, పార్వతి, ఎల్లమ్మ, పోచమ్మ, రేణుక, నూకాలతల్లి, ఎవరన్నా సరే అమ్మే, ఏ అమ్మన్నా సరే చక్కగా వెళ్ళండి, కుంకుమ చేయించుకోండి ఈ నవరాత్రుల్లో. అలాగే నవరాత్రులు ప్రతి దేవాలయంలో కూడా హోమం చేస్తారమ్మా, హోమంలో పాల్గొనండి. వీలైతే హోమం చేయించుకొని ఒకసారి అమ్మ తప్పకుండా అమ్మవారి అర్చించండి. ప్రతిరోజు కూడా నవరాత్రుల్లో లలితా సహస్రనామం చదవండి లేదా వినండి. అది కూడా చేయలేని వారు ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః అనుకోండి, సరిపోతుంది. ఇకపోతే మీరు ఈ చెప్పిన పరిహారం చేసుకోండమ్మా, తప్పకుండా మీకు మేలు జరుగుతుంది, శుభం జరుగుతుంది. సర్వేజన సుఖనో భవంతు, శుభం భవతు, స్వస్తి.